మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. అక్టోబర్ నెలలో మొదటి వారంలో త్రిత్వకాలపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని, కృపను, ఆయన జీవాన్ని జ్ఞాపం చేసుకోవడానికి త్రిత్తులని 17వ ఆదివారంలో దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు పొందడానికి మతోద్ధరణ పండుగలో మాట్లాడిన మాటలు, సంఘం యొక్క ఐక్యత కొరకు దేవుడు మాట్లాడిన మాటలు, అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు మనం తగ్గించుకున్నప్పుడు మనము దాన్ని సాధించగలుగుతాం. స్వార్థ పాఠ్యభాగంలో ప్రభువు తెలియపరుచుకుంటున్నాడు, ఎవరు తగ్గించబడతారో వారు హెచ్చించబడతారు. ఆ విషయాన్ని పొందడానికి దృష్టాంతంగా మనం తీసుకోవడానికి మనమందరం కూడా అందులో ఐక్యమత్యం కలిగి ఉండటానికి, ఐక్యత పొందడానికి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనం, కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకొనవాలని ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచి, మా దేవా, మా నోటి మాటలు మా హృదయ ధ్యానం మా తండ్రి నీకు అంగీకారం అవటానికి మీరు మాకు శిరస్సు అయిన దేవుడు, సంఘమంతా నీ యొక్క భాగం. శిరస్సు భాగంలో ప్రతి వస్తువు, ప్రతి భాగం కూడా తండ్రి నీకు లోబడి నీవు మాకిచ్చిన ఐక్యతను సంపాదించుకోవటానికి తీగలు ద్రాక్షలో ఉండి ఫలించాలి. కాబట్టి అట్టి పిలుపులో తండ్రి ఐక్యమత్యం అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఏకత్వంలో ఉన్న భిన్నత్వాన్ని మీరు జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభువా. ఈ లోకమంతా నీ యొక్క ఏకత్వంలో ఏకదేవుడుగా, ఏక ప్రభువుడుగా, ఏక రక్షకుడుగా, ఏక సంఘముగా తండ్రి, ఒకే దేవుడు, ఒకే బాప్టిజం, ఒకే శ్వాసములో వెళ్ళటానికి కావలసిన ఆ 7 ఒక్కటిలు మా తండ్రి నీలో ఉన్నాయని పౌలు జ్ఞాపం చేస్తున్నారు. ఇదని కాలంలో తండ్రి మా అందరిలో కూడా అలాంటి సమృద్ధిని మని అడుగుతున్నాం. మాలో నిభేదాలు తొలగించి నీ కొరకు మా తండ్రి అలాంటి హృదయాలు, హంబుల్ హార్ట్స్, నిన్ను కలిగిన వారుగా తండ్రి ఈ లోకంలో వినయ మనస్సు గల వారుగా వినేయటానికి, ఆ వినయ మనస్సు మా జీవితంలో ఎదగటానికి తగ్గించుకొని దృష్టాంతం ఈ దినమందు మా తండ్రి మీరు మాకు నేర్పించబోతున్నా ప్రభువా. మీరు మాకు తండ్రిగాను, బోధకుడుగాను, రక్షకుడుగాను, శ్రమ సేవకుడుగాను తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు. మీరు నేను ప్రేమించట్లేదు, మీరు ఒకరిని ప్రేమించుకోండి. ఆ లవ్ బేరింగ్, సఫరింగ్, ఇవన్నీ కూడా ప్రభు మీరు మాకు నేర్పించారు తండ్రి. అది కేవలము మా తండ్రి వాక్యములో వెంటనే కాదు, కానీ వాక్యానుసార జీవితం మా సంఘానికి, నాకు అందరికి అందించమని మీరు మాతో ఉండి మాట్లాడి మేమందరం కూడా ప్రభు అందులో భాగస్థులుగా ఉండటానికి హ్యూమిలియేషన్, ఆ ప్రైడ్ని తగ్గించి వేషాన్ని పాగొట్టి మా తండ్రి వాక్యములో వాక్యానుసారంగా జీవించడానికి కృప తెచ్చామని ఖైదీనైన పౌలు మాట్లాడిన మాటలను బట్టి ప్రభువా ఈ దినపు దీవులు దీవించి వినుచున్న బిడ్డలకు మీ శక్తి ఇచ్చి ప్రభువా ఈ మతోద్ధరణ పండుగలో, ఈ దిద్దుబాటు దినాల్లో తండ్రి మొదటి ఆదివారపు దీవులను తెచ్చామని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్న మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని నామములో త్రిత్వకాలములో ఒకే దేవుడు, ఒకే ప్రభువు, ఒకే రక్షకుడు, త్రిత్వంలో ఉన్న ఐక్యతను, ఏకత్వాన్ని చాటించడానికి త్రిత్వమై ఏకత్వమైన దేవుని జీవితంలో మనము కూడా అందులో భాగస్థులు ఉండటానికి ఆత్మ బంధస్థులైన మనము ఐక్యమును కాపాడుకున్నటకు మనం ఉన్నామని మరొకసారి పత్రిక పాఠ్యభాగంలో పౌలు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు దాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. లూకా సువార్తలో ఆయన రాబడే మాటలు, విశ్రాంతి అయిన గురించి ప్రభువు వెళుతున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు ఆయన గురించి ట్రాప్ పెట్టారు. అక్కడ అనేక మందిని కూర్చుండబెట్టారు. ఆ ఇంట్లోకి వెళుతున్నప్పుడు, భోజన పంక్తికి వెళుతున్నప్పుడు ప్రభువు దర్శించాడు, ఆ ప్రదేశాన్ని గమనించాడు. ఆయనను వాదించడానికి, ఆయనను పట్టుకోవడానికి, ఆయన గురించి ఏదో వారు సాధించాలని ఆ ఎక్విజేషన్లో ప్రభుని
ఎదుర్కోవటానికి ఆ ప్రదేశంలో జరిగిన సంఘటన మనం విని ఉన్నాం. విశ్రాంతి దినాన ఆయన భోజనం చేయొచ్చు. పరిసయ్యుల అధికారులు ఒకరింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముందో రాయబడింది. అక్కడ ఒక రోగస్తుడిని వారు కూర్చోబెట్టారు. విశ్రాంతి దినమందు అది చేయొచ్చా చేయకూడదని ఆ సంబోధనతో ప్రభుని ఎదుర్కోవటానికి ఆయన ఉత్తర్వులు జారీ చేయడానికి నిలబడినప్పుడు దాని సరైన జవాబు ప్రభు ఇచ్చాడు. మరి కింద భాగంలో 11వ వచనంలో తన్ను తాను తగ్గించుకొనొచ్చు, ప్రతివాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని ప్రభువు చెప్పినప్పుడు ఈ దినపు అంశంలో మనము ఆయన సన్నిధిని కలిగి ఉండటానికి హంబుల్ హార్ట్, ఒకే దేవుడు, ఒకే ప్రభు, ఒకే రక్షకుడు, ఒకే రక్షణ కార్యంలో ఉన్నట్లయితే మనము తగ్గించుకున్నప్పుడే అది సాధ్యం. మీరు సమాధానమున బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యం కాపాడుకోవటానికి, ఆ యూనిటీలో మనం వెళ్ళటానికి మనకు కావాల్సిన హృదయం, ఎలాంటి హృదయం కావాలి? హంబుల్ హార్ట్, వినయ మనస్సు, విధేయత గల మనస్సు ప్రభు కోరుకుంటాడు. ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని. యాకోబు భక్తుడు తగిన కాలమందు మనం దీవించబడాలంటే ఎప్పుడు ఆయన పాదం కింద మనం తగ్గించబడి ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. ఆయన చూసేవాడు మనల్ని సరిచేసే దేవుడు. ఆయన కొరకు నిలబడినప్పుడు ఆయన ఇచ్చే ఆ వరాలను మనం పొందుతాం. అట్టి వరాల్లో సంఘం దేవుని దేహం కాబట్టి ఆ దేహంలో ఉన్న ప్రతి భాగం కూడా ఈ అనుసరించవలసిన అనుసరణ గురించి, వాక్యానుసరణ గురించి, వాక్యంలో ఉన్న విశిష్టమైన అనుసరణ గురించి, అలాంటి హృదయాన్ని మనం తీసుకోవడానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అనుకోగల హృదయం, ఆయనకు అందుబాటులో ఉండే హృదయం ఎవరు ఆయనకు అందుబాటులో ఉండగలుగుతున్నాం, ఎలాగ ఉండగలకపోతున్నాం మన జీవితంలో అది ప్రశ్నించుకోవడానికి యాకోబు భక్తుడు 4:10 జ్ఞాపం చేస్తున్న హంబుల్ యువర్సెల్ఫ్ బిఫోర్ ది లార్డ్. ఆయన ఎదుట మనము దేని మనసు కలిగి ఉన్నప్పుడు ఆయన చేస్తాడు. మనలో అది ఆ స్వభావం లేనట్లయితే ఆ స్వభావాన్ని దేవుడు మనకి తీసుకోమని ఉత్తర్వులు జారీ చేస్తున్నాడు. అది లేనట్లయితే వ్యర్థం, సమస్తం వ్యర్థమే. ఒక భర్త ఒక భార్యని ఎలా ప్రేమించాలో, ఒక భార్య తన భర్తను ఎలా ప్రేమించాలో, శిరసైన క్రీస్తు ప్రభు వారు తాను ఎలాగ ప్రేమిస్తున్నాడో ఆ అనుబంధాన్ని తెలియపరుచుకుంటూ ఆయన మన కొరకు అందించిన ఆ గొప్ప అనుభూతిని తీసుకుందాం. ఈ అధ్యాయం అంతట్లో 14వ అధ్యాయం లోకాసువార్తలో ప్రైడ్, గర్వం గురించి, గర్వాంగ గురించి, వేషధాన గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అది మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. ఒకటి, మనం పడిపోవటానికి ప్రధాన కారణం. 2, మనం పాడైపోవటానికి ప్రధాన కారణం గర్వం. కాబట్టి అమ్ములనేది హృదయం స్పందనలో తగ్గింపు లేకున్నట్లయితే వేషధారంలో ఉన్న యూదుల గురించి ప్రభు చెప్పిన ఉపమానాలు మనకి వర్తిస్తాయి. నీ నుండి నా నుండి ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు. సాతాను మొట్టమొదటిగా తన హంబుల్నెస్ని పోగొట్టుకున్నాడు. ఆయన పరలోక పట్టణంలో ప్రధాన దూతగా ఉన్నప్పుడు అతని యొక్క ఉద్దేశం ప్రభువు నెచ్చుకున్నప్పుడు అతి సౌందర్యవంతుడు గబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్ ఆ అందాన్ని చూసి అతడు ఆహ్లాదపడి మోసగించబడ్డాడు. నేను అధికారాన్ని పొందాలని దేవుని ఎదుట నిలబడి పోరాడి ఓడి కిందకు నెట్టబడ్డాడు. అతడు యెషయా గ్రంథంలో మనం చూస్తాం, వెలుగుదూతగా అతడు ఎలాగున్నాడు, మహాతేజ నక్షత్రంగా కిందకు రాలినట్లుగా మనం చూస్తాం. దేవుని సింహాసనాన్ని తీసుకోవాలని దుర్భావం కలిగినప్పుడు అదే దుర్భావం ఏదైనా తోటలో ఆది తల్లిదండ్రులకు సాతాను అందించాడు. మనం దేవుని స్వరూపం కలిగిన వారంగా ఉంటామని వారికి బోధించి ఆ అబద్ధాన్ని నిజంగా చెప్పి వారిని కూడా ఏదైనా తోట నుండి బయటకు నెట్టించినట్లుగా మనం చూస్తాం. ప్రశ్న వేసుకుందాం ఈరోజు. హంబుల్నెస్, ఆయనకు లోబడి ఉండే విధానం ఉండపోయినట్లయితే మన జీవితంలో దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉండలేము. దేవుని యొక్క ఐకమత్యాన్ని మనము సంపాదించుకొని సాధించలేము. కాబట్టి అటు ఐక్యతను తీసుకోవడానికి మనము దేవుడు మనల్ని అంగీకరించాడు. దేవుడు మనల్ని అదుపులో పెడుతున్నాడు. దేవుని బిడ్డగా నీవు ఆయన ఆధీనంలో నీవు ఉండటానికి నీవు తగ్గించుకోవాలి.
ఇది ప్రభువునకు కావాలి అన్నప్పుడు యజమానుడు గాడిద పిల్లను ప్రభువుకు అర్పించాడు, మాట్లాడుకొని ఇచ్చాడు. ఆ గాడిద పిల్ల కూడా ఊరిగించబడింది. యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు వారు మట్టలు పెట్టి చేసినప్పుడు దారి పొరుగున బట్టలు పరిచినప్పుడు ఎంతో గౌరవము జరిగింది. ఆ తర్వాత అవి రాళ్ళుగా మార్చబడ్డాయి. మనకు తెలుసు, సిలువ యాగములో వారి ప్రేమను వారు తిరస్కరించి రాళ్ళు వేసినట్లుగా మనం చూస్తాం. వారిలో ఉన్న అవిధేయత, అంధత్వం వారిని అవిద్యకు మార్చి తిరుగుబాటుతనం జరిగినట్లుగా మనం చూస్తాం. రెబెలియస్ నేచర్. అయితే ఒకరోజు ఈ గాడిద పిల్ల వెళ్ళింది మళ్ళా ఆ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేములో అందరూ కూడా గాడిద పిల్లను గౌరవించలేదంట. ఆ షాపుల్లో నడుస్తున్నప్పుడు, వీధులు వెళుతున్నప్పుడు దానిని కొట్టడం, నెట్టడం, తిట్టడం, ఎందుకు వచ్చావని అడగటం. ఇదేంటి, నేను ఒక్కసారి ఎంత గౌరవం పొందినప్పుడు నా గౌరవాన్ని ఎందుకు ఇలాగ భగ్నం చేస్తున్నారని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిని అడిగిన ఈ గాడిద, ఆ తల్లి చెప్పిన మాట ఏంటి, మై డియర్ చైల్డ్, విత్ క్రైస్ట్ యూ హ్యావ్ ఏ ఆనర్, వితౌట్ క్రైస్ట్ దెర్ ఈజ్ నో హానర్. క్రీస్తు ప్రభువును ఆదరించాడు నిన్ను కాబట్టి నీకు గౌరవం వచ్చింది. ఆయన లేకుండా వెళ్ళావు కాబట్టి నిన్ను ఎవరు కూడా అంగీకరించరు. వేర్ ఆర్ ది ప్రైజింగ్, అక్కడన్న అంత అంశాన్ని చూసి ఫులిష్ చైల్డ్, డోంట్ యు నో వితౌట్ జీసస్ యు ఆర్ నథింగ్. ఈ లోకంలో యేసు అని ఆయన రక్షకుడితో ఆరాధికులుగా ఉన్న మనలో ఆయన లేకుండా ఈ లోకంలో మనం ప్రయాణించినట్లయితే మనలో ఉన్న ఆ వికెడ్నెస్, ఐక్యమత్యను పోగొట్టుకోవడంతో పాటు అంధత్వంతో కలిగి, అవిధేయత కలిగి, అవిశ్వాసంలో నడుస్తున్న మన జీవితంలో దేవుడు మనల్ని గౌరవించాలంటే ఆయన్ని వరించాలి, భరించాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఆయన్ని చూస్తారో, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారి లక్షణాలని ప్రభువు తెలియపరుచుకుంటున్నాడు. పరిసయ్యులు దాన్ని అంగీకరించలేదు. వారు అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు, ఆదివారం సబ్బాత్ దినమందు చేయొచ్చా? వారి కుమారుడైతే, వారి తల్లి అయితే, వారి భార్య గోతులో పెడితే చేయడా? గాడిదని అన్నాడు, కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ చూస్తే కుమారుడు అని రాయబడింది. కుమారుడు గోతులో పడితే తండ్రి ఊరుకుంటాడా? భార్య గోతులో పడితే భర్త ఊరుకుంటాడా? ఊరుకోరు కదా. అది ఎలాగో సాధ్యం అని ప్రభువు వారితో మాట్లాడుతూ అక్కడున్న వ్యక్తిని ఆయన వచ్చే ఆదివారం, లేకపోతే ఆదివారం తర్వాత నేను బాగు చేస్తానని చెప్పట్లేదు ఆయన. ఆన్ స్ట్రైట్ యూ వాంటెడ్ టు హీల్. వారికి భయపడలేదు. వారు ఏమైతే అనుకున్నారో, వారు ఏదైతే ట్రాప్ చేస్తున్నారో వారిలో ఉన్న మౌఖరిని ఆయన ఎదిరించి దేవుని ఐక్యతను ఆ తోటి మానవునికి, ఒక మానవుడు బలహీనపడి రోగంతో, కురుపులతో రక్తం కారుతున్న వ్యక్తి చూసిన ప్రభు వెంటనే అక్కడే బాగు చేశారు. పోస్ట్పోన్మెంట్ చేయట్లేదు ఆయన. వచ్చే ఆదివారం వీరున్నారు, వీళ్ళందరూ అనుకుంటారేమో అనుకోవట్లేదు ఆయన. సబ్బాతు గురించి ప్రభు తెలుసు. సబ్బాతుకి ప్రభు ఆయనే కాబట్టి, ఆయన సబ్బాతుని నిర్ణయించింది ఆయనే కాబట్టి, నిన్ను నిర్ణయించేది ఆయనే కాబట్టి నీవు ఏదో అనుకుంటే కుదరదు. ఆయన నీ కొరకు నిలబడి అన్నాడు, ఆయన బాగు చేస్తాడు. ఆ బాగు చేయటంలో ఉన్నది దేవుని ఐక్యత. గాడ్ యునైట్స్ హిస్ హీలింగ్ టు పర్ఫెక్చుయేట్ హిస్ చిల్డ్రన్. బాధలున్న వారిని, వేధించేవారిని ఆయన వారితో కలిసి తాకి వారిని స్వస్థపరిచిన విధానం చూస్తే ద యూనిటీ ఆఫ్ గాడ్ ఇన్ హ్యుమానిటీ. మానవ జీవితంలో దేవుడు ప్రవేశించాడని చెప్పటానికి శాస్త్రాలు, గ్రంథాలు చెప్పాల్సిన పని లేదు. ఆయనే స్వయంగా గ్రంథాలు, శాస్త్రాలు రాయించిన లా ఆఫ్ మోజెస్కి అధికారం ఇచ్చిన దేవుడు ముందు మాట్లాడుతున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు, దిగి వచ్చాడు, ఆయన్ని ముట్టుకున్నాడు. ది హంబుల్నెస్, ఆయనలో ఉన్న హంబుల్నెస్ గురించి ఈరోజు ఈ గాడిదకు ప్రభు నేర్పాడు. సో సెకండ్ లా, హంబుల్నెస్ ఎప్పుడైతే ఉంటుందో మనకి, ఆ హ్యూమిలిటీ అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం దేవునికి దగ్గరగా ఉంటాం. ఫిలిప్పీ పత్రికలో ప్రభు చెప్పిన మాటలు 2వ అధ్యాయం 3-6 చదవండి. ఆయన ఎలాగ ఉన్నాడో. హ్యూమిలిటీ అనేది ఇంకొక స్థాయికి వెళ్ళినట్లయితే, నీవు నిందించబడినప్పుడు కూడా నీవు ఆ హ్యూమిలిటీ, ఆ తగ్గి మనసు నుండి బయటికి వెళ్ళకూడదు.
ద ట్రూ హ్యూమిలిటీ ఈస్ రిఫైన్డ్ త్రూ ది అడ్వర్సిటీ అన్నారు. సమస్యలు ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు, నిన్ను నిందించినప్పుడు నీలో ఉన్న ఆ తగ్గింపు మనసు నిన్ను కాపాడుతుంది. అది లేకుండా నీవు వెళ్ళొద్దని దేవుడు తెలియపరచుకుంటున్నాడు. ఒకసారి ఫ్లోరిడాలో ఒక పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక మంచి సైంటిస్టు, ఆయన మంచి అవార్డు పొందబోతున్నాడు. ఆయన తన జీవితంలో చాలా బేదరికం నుంచి పైకి వచ్చాడు. మంచి సైంటిస్ట్గా ఆయనకు అవార్డు ఇవ్వబోతున్నారు. అవార్డు రోజులు అందరూ వచ్చినప్పుడు అక్కడ వెళ్ళబోతున్నాడు. సభంతా పెట్టారు, పిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన అవార్డు తీసుకుపోతున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను ఎంత గొప్ప శక్తిని పొందానో, ఎంత గొప్ప జ్ఞానం నాకు ఇచ్చాడో, ఈ గొప్ప పోకడలో నేనున్నాను, నా అవార్డుని తీసుకోబోతున్నాను. నా స్థితి నాకు తెలుసు, మొదటి స్థితిలో ఎలాగ ఉన్నానో, ఇప్పుడు స్థితి అయితే వేరుగా ఉంది అని చాలా గర్వంగా ఆయన ఉన్నతనాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడంట. అలాంటి సమయంలో ఇంకా స్టేజ్ మీదకి పిలుస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, అతని తల మీదకు ఒక పక్షి వచ్చి రెట్లు వేశాయి. ముఖమంతా ఎకారం అయిపోయింది, దేహం అంతా పాడైంది. డ్రెస్, నీట్ కాస్ట్లీ డ్రెస్ కొనుక్కున్నాడు. అవన్నీ కూడా ఆ రెట్టు వేసినప్పుడు, పక్షి రెట్టు వేసినప్పుడు అసహ్యంగా మార్చబడిందంట. అప్పుడు ఆయన ఎందుకు నాలో ఎంత గర్వం ఏర్పడింది, వై ఐ వాజ్ సో యాగండ్ మై సెల్ఫ్, నేను ఎందుకు ఇట్లా అనుకున్నానని దేవుడు నాకు తెలియపరిచాడు. ఫుల్ ఆఫ్ ప్రైడ్. ఆ గర్వం అనేది నా జీవితంలో ఉండకూడదని తను నేర్చుకున్నట్లుగా తన జీవితంలో ఒక సాక్ష్యాన్ని దేవుడు అందిస్తున్నాడు. కాబట్టి జీసస్ ది కన్ఫ్రంటర్. ఆయన ఎదురుగా నిలబడినప్పుడు, నీకు ఎదురుపడినప్పుడు, ఆయన నీకు తారసపడినప్పుడు ఎలాగుంటావు? ఒకవేళ ఇదే సమయంలో ఆయన నీకు ఎదురుపడినట్లయితే నీ జీవితంలో ఉన్న గర్వం గురించి, నీలో ఉన్న హెచ్చింపు గురించి నువ్వు ఎలాగా ఫీల్ అవుతావు? ఆ విషయాన్ని సెల్ఫ్ కన్ఫ్రంటేషన్ అన్నారు. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను సంధించినప్పుడు ఎలాగుంటావు? పరిసయ్యులు ఉన్నారు కానీ వారిలో మార్పు లేదు, వారిని ప్రభువు మెచ్చుకోలేదు. ఆ విషయంలో ఆయన ఆ కన్ఫ్రంటేషన్ గురించి మాట్లాడుతూ, మరి మనము ఎలాగుండాలి దేవుని ఎదుట? సాగిలపడి మొక్కుదం, ఆయనను అంగీకరించేవారు ఎలాగుంటారు? సాత్వికం, దేని మనసు. మోషే గురించి ప్రభు చెప్పాడు, ఈ ఇల్లంతట్లో, ప్రపంచమంతట్లో సాత్వికుడు మోషే. ఆ మీక్నెస్ అనేది సాత్వికం గురించి మాట్లాడుతుంటారు. సాత్వికులు, దీన మనస్కారు ఏం చేస్తారంటే వారు సంతరించుకుంటారు భూమిని. మోషే గురించి ఇల్లంతట్లో నమ్మకడని ప్రభు చెప్పాడు. మరి స్టెఫెన్ కూడా అలాగే అంత సాత్వికాన్ని ప్రదర్శించాడు. మరణిస్తున్నప్పుడు కూడా ఆయన శక్తిమంతుడిగా వారికి శపించలేదు, వారిని దీవించాడు. దేవుని యొక్క ఐక్యమత్యం కాపాడటానికి సంఘంలో మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోవాల్సిన పని. అది పౌలు అంటుంటాడు, నేనేమై ఉన్నాను, ప్రభువు దేవుళ్ళు అయినాను, నాలో ఒక ముళ్ళుంది, అది తొలగించమని అడిగాను ముమ్మార్లు, కానీ ఆ ముళ్ళు నీకు ఉండాలి. ఆ ఇచ్చింగ్ బైట్ ఉన్నప్పుడే నీకు గుర్తొస్తుంది. నా కృప నీకు చాలు అని నాకు తెలియపరిచాడు. మన జీవితంలో చాలాసార్లు మన జీవితాన్ని ప్రభువు వాడుకోవటానికి అనేక దృష్టాంతాలు మనలో జరుగుతాయి. వాటిని చూసి మనము దేవుని వైపు నడవడానికి, ఆశ్చర్యకరంగా ఉండటానికి తిమోతికి ఆ విషయాన్ని పౌలు జ్ఞాపం చేస్తున్న పత్రిక 2 తిమోతి 4:2, 2 తిమోతి 3:16 అసలు ఎలాగుండాలో పోకడ గురించి ఒక భక్తుడిగా, దేవుని సేవకుడిగా ఎలా ఉంటే బాగుంటుంది, నీవు సాటి అనిపించుకోవడానికి ఎలా ఉండాలో ఆయనకి సెల్ఫ్ డిసిప్లిన్ని జ్ఞాపం చేస్తుంటాడు. తగ్గింపు గురించి, దేవునితో ఏకారాధన చేయడానికి, దేవునితో ఐక్యత్యం కావాలంటే ఆయన ముందు తక్కువగానే ఉండాలంట. దేవుని సన్నిధిలో ఈ మాటలు మనం గుర్తించుకుందాం. జీసస్ కన్ఫ్రంట్స్ అవర్ సిన్ so that we will inherit rewards for all eternity. ఆయన ముందు నిలబెట్టడానికి మనకు యోగ్యత లేని వారంగా ఉన్నప్పుడు కూడా యోగ్యత మనకు అందించాడు. ఎందుకంటే నిత్యత్వాన్ని మన కొరకు అందించాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. సిలువలో మాట్లాడే మాటలు మన జీవితానికి ఎంతో ఆదర్శంగా ఉంటాయి. క్రీస్తు నామములో ప్రభు ఈరోజు ఏం చెబుతున్నాడంటే, జీసస్ కన్ఫ్రంట్స్
our sin of rebellious religious hypocrisy. మత వేషధారణతో ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ప్రభు అంగీకరించట్లేదు, వారిని ప్రక్కకు నెట్టివేస్తున్నాడు. ఈ విషయంలో ప్రభు ప్రాముఖ్యంగా 5 ప్రాముఖ్యమైన విషయాలు తగ్గించుకునే వాళ్ళు ఉండవలసిన లక్షణాలు ఏంటి, హెచ్చించబడినట్లయితే అది ఎలాగుంటుంది, తగ్గించుకుంటే ఎలాగుంటుంది, ఆ విషయంలో ఆయన ప్రత్యేకమైన గుణగణాలని ఈ యొక్క లూకా సువార్త 14 మనకు నేర్పుతూ ఉన్నాడు. వారు ముఖ్యంగా పరిసర గురించి ఆయన మాట్లాడుతూ, హిపోక్రటిక్స్ స్టడీ ద వర్డ్ ఫర్ అమ్యునియేషన్ అగైన్స్ట్ అదర్స్ బట్ దే డోంట్ అప్లై ఇట్ టు దెమ్సెల్వ్స్. వేషధారణలో వారు ఒక ప్రత్యేకమైన తరగతులు సాధించి వారి దగ్గర ఉన్న ఆయుధాలని వాడుతుంటారు. అవి ఇతరుల కొరకు వాడరు, కానీ వారు వాడుకోరు, కానీ ఇతరుల కొరకు వారు సూక్తులు చెప్తుంటారు. అది మంచిది కాదు. మన ఇంటిలో మన తల్లికి లేక తండ్రికి ఇద్దరికి కూడా క్రీస్తు ప్రభువే శక్తిమంతుడు కాబట్టి ఆయన మీద ఆధారపడి ఉండే కుటుంబాలు మన జీవితంలో ఉండాలి. కానీ వ్యక్తిగతంగా నేను భర్త కాబట్టి నేను అధికారం చెల్లిస్తాను అని అనుకుంటే కాదు, లేకపోతే నేను భార్య కాబట్టి జీవితాంతం నేను బానిసంగా ఉండిపోవాలనుకోవటం మంచిది కాదు. కానీ బైబిల్ బోధిస్తుంది ఆ లవ్ బేరింగ్, ఇద్దరు కూడా క్రీస్తు ప్రేమలో ఎలాగ ఎదగాలో ప్రభు తెలియపరచుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఈ హిపోక్రసీ అనేది వారిలోనే కాదు కానీ మనలో కూడా ప్రతిరోజు ప్రయాణం చేస్తుంది. ఆ వేషధార నుంచి బయట రావడానికి ప్రభువు మన కొరకు నిలబడ్డాడు, తలుపు దగ్గర తట్టుతున్నాడు. ఆయన మన ముందు ఎదురు నిలబడ్డాడు. కాబట్టి ఆ నిలబడుతున్న దేవుని కొరకు మనం ఎలా నిలబడాలి, మన హంబుల్నెస్, మన విశ్వాసము, మనం పొందిన బాప్టిజం, మనం పొందిన ఈ యొక్క నిర్ధారణ, లేకపోతే మనం పొందిన ఈ అనుసరణ, క్రీస్తు అనుసరణలో ఐకమత్యం కాపాడుకోవటానికి అది మనలో ఉండకూడదు. హిపోక్రటీస్ కేర్ మోర్ అబౌట్ దైర్ మ్యాండేటరీ ఇష్యూస్, రూల్స్. ఇది జరగాలి, ఇది చేయాలి అని చెప్తారు, కానీ దాన్ని చేయటానికి వారికి వీలు పడదు. అట్టి వాటి గురించి మనం దూరంగా వెళ్ళాలి. కింగ్ జాన్ కాల్విన్ గారు చాలాసార్లు ఆయన మాట్లాడుతూ, ఆయన మంచి బోధను బోధిస్తూ తనకు తాను చెప్పుకునేవాడు, నేను ఈ బోధను చేస్తున్నాను, ఈ బోధకు నేను ముందు నా తలను నరికేయాలి. నేను లోబడినప్పుడే ఈ బోధ మీకు పనిచేస్తుంది. మీరు విన్నా కానీ మీకు పనిచేయదు. ఎందుకంటే నాలో ఆ యొక్క తగ్గింపు, నాలో ఉన్న ఆ గర్వాన్ని తగ్గించుకున్నప్పుడే నేను వాక్యాన్ని చెప్పగలను. ఇంకొక వ్యక్తి మా జాన్ ఓవెన్ గారు మాట్లాడుతూ, ప్రీచ్ టు యువర్ సెల్ఫ్ ద సర్మన్ విచ్ యూ స్టడీ బిఫోర్ యూ ప్రీచ్ దెమ్ టు అదర్స్. పౌలు ఈ విషయం చెబుతుంటాడు, నేను బోధించి భ్రష్టుడు నవ్వచ్చు కొన్నిసార్లు, కానీ ఆ బోధకు నేను బోధించే ప్రతి మాట నాలో జరుగుతుందా లేదా అనేది వ్యక్తిగతంగా మనలో నేర్చుకునే గొప్ప అనుభూతి ఈరోజు తెలియపరచుకుంటున్నాడు. జాన్ ఓవెన్ గారు మాట్లాడుతూ, ఏ మ్యాన్ ప్రీచెస్ దట్ సెర్మన్ ఓన్లీ వెల్ టు అదర్స్ విచ్ ప్రీచెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ హిస్ ఓన్ సోల్. వ్యక్తిగతంగా నా ఆత్మకు నాకు బోధించకపోతే నేను దేవునితో ఐక్యమత్యము సాధించలేను. అందుకే ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 5, 6, 7లో కొన ప్రసంగంలో, నీవు నీ సహోదరుని ప్రేమించాలంటే, లేకపోతే నీ కంట్లో ఉన్న దూలాన్ని తీయకుండా ఇతర కంట్లో ఉన్న నలుసును తీయలేవు. కాబట్టి ఆయన ప్రేమించాలంటే మొదట ఇక్కడ కూడా ప్రేమించాలి సహోదరుని. అట్టి విధానంలో మనల్ని ప్రభు అడుగుతున్నాడు. హిపోక్రటీస్ ఆఫెన్ ఇగ్నోర్ ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్. చాలాసార్లు సాక్ష్యం ఉన్నా కూడా దాన్ని సాతాను ప్రక్కన పెట్టి తన సాక్ష్యాన్ని బలంగా నీ మీద వాడుతుంటాడు. అట్టి సాక్ష్యంలో నుండి ముందుకెళ్ళటానికి దేవుడు కోరినట్లుగానే ఎవరీ వన్ బిఫోర్ గాడ్ ఆట్ టు ఫీల్ దట్ ద లోవెస్ట్ ప్లేస్ ఈజ్ ది రైటెస్ట్ ప్లేస్ అన్నారు. దేవుని ఎదుట ఎంత తక్కువగా మనం ఉండగలుగుతున్నామే అంత గొప్ప స్థితిని దేవుడు మనకి ఆయన సన్నిధిలో ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దావీదు కూడా ఈ విషయంలో మాట్లాడుతుంటాడు. అసలు ఆయన ఒక్కసారి చూస్తే ఎవరు నిర్దోషిగా నిలబడతారు ఈ ప్రపంచంలో? ఎవరు ఉండలేరంట. ఆయన ఒక్కసారి చూస్తే మనందరం కూడా ఆయన ముందు నిలబడటానికి యోగ్యులం కాదు. ఎవరు కూడా పనికి రారు, పనికి వాళ్ళ పురుగు నేను మాట్లాడుతుంటాడు. ఓ లార్డ్ హూ కుడ్ స్టాండ్, ఎవరు నిలబడగలరు? ఆయన సన్నిధిలో ఎవరు నిల్చుంటారు, ఎవరు ఎక్కుతారు సన్నిధిలో?
24వ సంకీర్తనలో ఆయన మాట్లాడుతుంటాడు, ఆత్మలో కపటము లేని వారు, దీన మనసు గల వారు ఎక్కుతారు పర్వతం. యెరూషలేము ఎక్కడానికి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు అది చాలా ఉన్నతమైన ప్రదేశము, అది ఎక్కడానికి చాలా టైం కావాలి. ఎక్కేటప్పుడే హృదయంలో ఒక ఆవేదన ప్రారంభమవుతుంది. ఎక్కుతున్నప్పుడు లూథర్ గారు ఎక్కుతున్నప్పుడు ఆ స్టెప్స్ ఆయన కూడా ఆవేదన పొందాడు. హంబుల్ బిఫోర్ గాడ్, నాట్ టు ఎనీబడి. మానవులకు లోబడి, మానవులకు అధికారానికి లోబడి వారికి నమస్కరించేది కాదు ఇది. దేవునికి లోబడి ఆయన పేరట ప్రమాణం చేస్తూ ఆయన పేరట నీవు నిలబడటానికి నిన్ను నడిపిస్తున్న దేవుణ్ణి ఆరాధన చేయడానికి వెళుతున్నావు. కాబట్టి అటు ఆరాధనలో నీవు ఎలాగుండాలో ప్రభు జ్ఞాపం చేసిన కీర్తనలు 130 సంకీర్తన 3-4 వచనాలు. విలియం కేరీ గారు ఆయన భూలోకంలో చాలా మిషనరీ మన ఇండియాకి వచ్చారు. లూథర్ గారు ఎలాగైతే 16వ శతాబ్దంలో మనకి సాక్ష్యం ఇచ్చాడు, ఇండియా దేశానికి రిఫార్మర్గా 17వ శతాబ్దంలో మన ఎందుకు వచ్చాడు. వెస్ట్ బెంగాల్లో ఆయన ఈ ప్రపంచమంతటికి వాక్యం తెలుగులో రాయించి అన్ని భాషల్లో మనకు తెలుగులోకి రావడానికి ప్రధాన సూత్రధారి ఆయనే. బైబిల్ని మనకు మన భాషలో అందించిన దేవుని యాజకుడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆయన సమాధి మీద ఈ విధంగా చెక్కించాడు, ఆ సమాధి మీద ఈ విధంగా రాయమన్నాడు. ఆ మాట ఏంటంటే, ఏ wretched, poor and helpless worm, on thy kind arms I fall. నీచమైన, దౌర్భాగ్యమైన, బలహీనమైన పురుగా నీ ముందు నేను, నీ చేతుల్లో నేను పండుకున్నాను, పడిపోయాను. భూమిలో పాత పెట్టినప్పుడు మానవ శరీరము బూడిదకి బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను, మట్టికి మట్టిగాను మనం మాట్లాడతాం ఆరాధనలో. అది పితరులు రాయబడిన ప్రార్థన. అపకృత గ్రంథాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. మనం దుమ్ముకి దుమ్ము, భూమికి భూమి అప్పగించబడతాం. ఏబు గ్రంథంలో నా ఏజెంట్స్, ఆల్ ది వర్మ్స్ ఆర్ మై ఏజెంట్స్. ఈ భూమిలో ప్రతి పురుగు కూడా నేను మీ కొరకు తయారు చేశాను, మట్టికి మన్నుగాను బూడిద కావటానికి. విలియం కేరీ గారు అంత గొప్ప దైవజనుడు తెలుగులో చేతితో లెటర్స్ తయారు చేశాడు. అచ్చు యంత్రాన్ని 2 సార్లు తగలబడ్డాయి, మళ్ళా దాన్ని తయారు చేశాడు లిపి. డిజిటల్ సిస్టంలో కాదు కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్క అక్షరాన్ని తయారు చేసి తెలుగు వ్యాకరణ ప్రకారంగా తెలుగు బైబిల్ని రచించారు. ఆయన చనిపోతున్న ఆయన కుమారులు చనిపోయిన ఎవరు కూడా పాతి పెడతానికి రాలేదు. కానీ పాతి పెట్టేవారు ఎవరంటే దేవుని ఏజెంట్స్. ఓ పురుగు, ఓ బలహీనమైన దౌర్భాగ్యమైన పురుగా నీ చేతుల్లో నేను ఉన్నాను, నా జీవితం చాలా బలహీనమైందని చెప్పి సాక్ష్యం చెబుతుంటాడు. బీ హంబుల్ బిఫోర్ యువర్ లార్డ్. ఆయన ఏమైనాడో మన దౌర్భాగ్య స్థితిని బట్టి ఆయన మనల్ని ప్రేమించలేదు, కానీ ఆయన ప్రేమను బట్టి ఐక్యతను సంపాదించడానికి, సాధించడానికి ప్రభు నేను నన్ను ఇదని ముందు ఆశిస్తున్నాను. జీసస్ కన్ఫ్రంట్స్ అవర్ సిన్ ఆఫ్ యూజింగ్ పీపుల్ అదర్ దాన్ లవింగ్ దెమ్. చాలాసార్లు ఇతరుల పాపాల గురించి చెప్పటం ఎక్కువ, మనం ఇతరుల్ని ప్రేమించే దానిలో మనం మర్చిపోతున్నాం. పౌలు ఆ విషయాన్ని ఎక్కువగా గట్టిగా చెబుతుంటాడు. ఇతరుల గురించి, ఇతరుల దోషాల గురించి, ఇతరుల యొక్క పనిపాట్ల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు దయచేసి. మీరు మీ గురించి మీరు ఆలోచించుకోండి. అమ్మ యెరూషలేము కుమార్తెలారా, మీ గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేయండి, నా గురించి కాదు. ఆ విషయాన్ని ప్రభువు కన్ఫ్రంటేట్ చేస్తున్నాడు. ఆయన బిడ్డగా నీవు ఈరోజు అలాంటి స్థితి నుండి రావడానికి ముందుకు రమ్మని ప్రభు కోరుకోండి. స్పర్జన్ గారు ఈ విషయం కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంటాడు. ఆయన 1000 ప్రసంగాలు రాశాడు. ఆయన మంచి వర్తమానికుడు, ప్రపంచంలో ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ అనే పేరుంది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను కూడా ప్రతిరోజు నాలో ఉన్న సమస్య ఏంటంటే, నేను కూడా వ్యక్తిగతంగా దేవునికి దూరంగా ఉంటాను. కొన్నిసార్లు వ్యక్తిగతంగా సాతాను నన్ను బంధిస్తుంటాడు. ఈవిల్ థింగ్స్ నేను కూడా చేస్తుంటాను. నేను పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నాను, నా గురించి నేను సాక్ష్యం చెబుతున్నాను అని చెప్తూ ఆయన రాస్తూ, ఐ హ్యావ్ సర్చ్డ్ మై నేచర్ త్రూ అండ్ హ్యావ్ ఫౌండ్ ఎవ్రీథింగ్ ఇన్ రిబెలియన్ అగెన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకతగా ఏదో తప్పు చేస్తూనే ఉంటున్నాను నేను చెప్తున్నానని చెప్పినప్పుడు, ఆయనే అలా చెప్పినప్పుడు ప్రపంచంలో బిల్లీ గ్రామ్ లేకపోతే మంచి దైవజనులు అలా చెప్తున్నప్పుడు మనం ఏపాటి వారమని ప్రశ్నించుకోవడానికి ఇది మంచి సమయం.
డిఎల్ మూడీ గారు కూడా ఈ విషయంలో మాట్లాడుతూ, ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు చాలామంది వచ్చి నిలబడతారు, ఆయన సెంటెన్సెస్ సరిగ్గా లేవని, ఆయన బ్రోకన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని కంప్లైంట్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, దేవుడు నాకు ఇచ్చింది నేను చేస్తాను, అసలు నువ్వేం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, నువ్వేం చేస్తున్నావు, నా గురించి ఆలోచించడానికి నీకెంత అవకాశం వచ్చింది, అసలు నీవేం చేస్తున్నావు, నీవేమైనా నీకు తెలుసా అని ఆయన వేల సభలో మాట్లాడిన మాటలు ఈ అధ్యాయం మీద సాక్ష్యంగా నిలబడ్డాయి. కాబట్టి హ్యూమిలిటీ ఆర్ హ్యూమిలియేషన్, ఆ దేవునితో ఉన్న వారికి ఆ నలిగిన హృదయం కావాలి. నలిగిన హృదయం కావటానికి నీవే నలిగిన మనస్సు, ఇరిగిన మనస్సు ఇష్టమైన బలి దేవునికి అన్నట్లయితే, థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లెస్ ఆఫెన్. సిఎస్ లూయిస్ గారు మాట్లాడుతూ, ట్రూ హ్యూమానిటీ ఈజ్ నాట్ థింకింగ్ లెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లెస్. నీవు ఏమైనావో నీ గురించి ఆలోచించుకోకుండా మాట్లాడొద్దు. నీవేమైనావో నువ్వు తెలుసుకుని దేవుని ఎదుట నువ్వు పశ్చాత్తాపడాలి. దేవుని ఎదుట మనం ప్రార్థించినప్పుడు మనం ఏమైనా మనకు తెలుసు కాబట్టి అలాంటి జీవితం నీలో నుండి రావడానికి ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ ఎఫెసీ పత్రికలో ప్రభు చెప్పినట్లుగానే 4వ అధ్యాయం అంతా కూడా వాకింగ్ ఇన్ గ్రేస్, కృపలో నడిచే విధానం గురించి. వి నీడ్ గ్రేస్, కృప మనకు కావాలి, కానీ కృపలో నడవటానికి మనం ఆ తగ్గింపు కావాలి. ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. దేవుడు హెచ్చించాలంటే, దేవుని యొక్క ఐక్యమత్య మనలో కలిగి ఉండాలంటే, ఆయన బిడ్డగా నీలో ఆ హంబుల్నెస్, లేకపోతే వినయ మనస్సు, ఆ విధేయత, విశ్వాసం, ఆ హ్యూమిలిటీ నీ నుండి రావడానికి ప్రభు కోరుకుంటున్నాడు. దాంతోపాటు పేషెన్స్, ఓర్పు, సహనము. ఈ మాటలు పౌలు భక్తుడు చాలాసార్లు రాస్తూ ఉంటాడు. ఎవరీ గుడ్ ఎఫర్ట్లో ఈ తిమోతి రాసిన పత్రికలో ఓర్పు గురించి ఎక్కువగా మాట్లాడుతూ, ప్రేమ గురించి అని మాట్లాడుతూ, పేషెన్స్ 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 3 సార్లు ఆయన మాట్లాడుతుంటాడు. ఓర్పు ఓర్పు ఓర్పు. ఆ సహనంలోనే ఉన్నది దేవుని ఐక్యత. ఆ సహనంలోనే ఆయన కృపను మనం పొందుతాం. సహనంలో మనమందరం కూడా బంధించబడి ఒకే దేహంలో భాగస్థులుగా ఉండాలంటే, వీఆర్ యూనిఫైడ్ బై వాట్ వీ బిలీవ్ ఇన్. మనం నమ్మింది జరగాలంటే, నమ్మింది చేయించాలంటే, మనం దేవుని కృపను పొందాలంటే, ఆ 3వ అధ్యాయం చివరి భాగంలో, 4వ అధ్యాయం మొదటి భాగంలో రాస్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనకు కార్నర్ స్టోన్గా ఉండటానికి పిలిచాడు. అందుకని ఈరోజు మ్యాండేట్ ఫర్ క్రిస్టియన్ యూనిటీ. ఒక యూనిటీ అనేది, ఏకత్వం కావాలంటే అదొక నియమం మనకి ప్రభు ఇచ్చే క్రీస్తు నియమం. ఇది క్రీస్తు నియమము. ఆయన భిన్నత్వం నుండి ఏకత్వానికి మనల్ని తీసుకెళ్తున్నాడు. త్రిత్వమైన దేవుడు ఏకత్వాన్ని తెలుపుతూ మనలో కూడా అనేక భాగాలుగా మనం ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఏకత్వంలోకి వెళ్ళటానికి యూనిటీ ఎలాగ ఉండాలి, వన్నెస్. ఆ వన్నెస్ కావటానికి ఈ దినమందు మాట్లాడే మాటలు బలపరుస్తున్నాయి. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటకు ఎందు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలంటే కేర్ టేకర్స్. ఒక ప్లాంట్ వేసినప్పుడు దాన్ని ఎలాగ పెంచాలో వ్యవసాయదారుడు చూస్తూ ఉంటాడు. ఒక విశిష్టమైన మాటలు, ఒక పదవి చేస్తున్నప్పుడు, ఒక ఉద్యోగం చేసినప్పుడు ఆ ఉద్యోగం యొక్క స్థితిని నీవు తెలుసుకున్నావు కాబట్టి దానిని సరిగా ఎలాగ చేసుకుంటావు. అలాగే క్రీస్తులో మనము ఐక్యం కావడానికి మనం కలిగిన విశిష్టమైన ఈ బంధాన్ని, ప్రేమతో ప్రభు మనకిస్తున్న ఈ బంధాన్ని మనము పిలువబడిన పిలుపు తగినట్టుగా ఉండటానికి, మనము కూడిన వినయంతో సాత్వికంతో నడుచుకోవడానికి ప్రభు ఖైదీగా ఆయన మాట్లాడుతుంటాడు. పౌలు ఖైదీగా ఉన్నప్పటికీ ఆయన ఎందుకు ఖైదయ్యాడు అని చెప్పినప్పుడు, ఖైదీగా కావడానికి కారణం ఏంటంటే, క్రీస్తు ప్రభుని ఆయన అంగీకరించి ఆయన గురించి సువార్తమానం చెబుతున్నాడు. ఆ సువార్త గురించి ఆయన ఖైదీగా అయ్యాడు. ఆయన ఖైదీగా అయ్యటానికి కారణం ఏంటంటే, ఆయన మన కొరకు, దేవుని కొరకు అర్పించుకున్న త్యాగం. ఆయన పెద్ద గొప్ప జ్ఞానవంతుడే, కానీ ఆ జ్ఞానాన్ని కూడా ప్రక్కన పెట్టేసి దేవుని కొరకు అజ్ఞానిగా పెంటగా ఎంచుకున్నట్లుగా రాయబడింది. ఎంత గొప్ప శక్తిమంతుడు అంటే, ప్రపంచంలో అంత ఆరియేటర్ ఉండరేమో, అంత చదువుకున్న వ్యక్తిగా ఉండరేమో. ఏథెన్స్లో అన్ని పట్టణాల్లో కూడా ఆయనకి మంచి సిటిజన్షిప్ ఉంది, గౌరవం ఉంది.
యూదుడిగా రోమీయుడిగా ఆయనకు సిటిజన్షిప్ 2 ఉన్నాయి. కానీ ఆయన తగ్గించుకున్న దాన్ని చూస్తే ఒక బానిస కంటే తక్కువగా ఐఆమ్ ది క్యాప్టివిటీ ఆఫ్ ది ప్రిజన్, క్రీస్తు ఖైదీగా నేను అనే పేరు రాసుకోవటానికి. ఖైదీ అంటే ఎవరు ఒప్పుకోరు. ఖైదీ అనగానే మనం ఒకలాగా చూస్తాం, నెంబర్ వేసి ఖైదీ గురించి జైలు శిక్ష అనుభవించడని చెప్పి మనం తీర్మానం చేసి వెలివేస్తాం కొన్నిసార్లు. అసలు ఆయనలో ఉన్న ఖైదీ ఏంటంటే హీ వాజ్ క్యాప్టివేటెడ్ ది లవ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ప్రేమ చేత బంధించబడి ఖైదీగా మార్చబడిన ఈ యొక్క మాటలు క్రీస్తు కొరకు మనము, ఆయన కొరకు మనం బంధించబడాలంటే లవ్ బేరింగ్, ఆ ప్రేమ ఉన్నట్లయితే బంధించుద్ది. ఆ ప్రేమ మనల్ని త్యాగం తీసుకెళ్తా. ఆ ప్రేమలో దేవుని సంఘంలో నీవు గొప్ప పనులు చేయడానికి ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. అట్టి యాగంలో, బలియాగంలో, స్తుతి యాగంలో వన్నెస్ రావడానికి, క్రెడిబిలిటీ పొందడానికి, మనకున్న విశ్వాసంలో ఎక్కువగా ముందుకెళ్ళటానికి, ఆ వన్నెస్లో ఏకత్వంలో ముందుకెళ్ళటానికి మనము లోకం నుంచి బయటకు రావాలి. ఆ లోకం ఉన్నట్లయితే మనకు వర్దీనెస్ రాదు. దేవుని కుటుంబంలో నీవు ఆ లోలీనెస్, ఆ తగ్గింపు అనే మాట మనం చూస్తే చక్కని అర్థం ఉంది. లో అండ్ ఫెరన్ అంటే మైండ్, లో మైండ్. టెఫనోఫెరస్ అనే మాటలో చూస్తే ఆ లో మైండ్, తక్కువ మనసు, హంబుల్ మైండెడ్. 1 Petrus 3:8 ఆ తగిన మనసు, దీన మనస్సు, వినయ మనస్సు ఎవరికి ఉంటుందో వారు దేవుని ఎదుట నిలబడటానికి, ఆ సాక్ష్యంలో భాగంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. అలాగే లాంగ్ సఫరింగ్, దీర్ఘకాలపు సమస్యను భరించడానికి, మీక్నెస్, ఆ సాత్వికంలోకి రావడానికి లూథర్ గారు మాట్లాడుతూ సాత్వికము, దేని మనసు 2 కూడా ఒకే కాయిన్లో 2 పక్కలు ఉన్న విశిష్టమైన లక్షణాలు ఒక భక్తునికి, ఒక క్రైస్తవునికి. అది లేకపోతే ఆయన కుమారుడుగా, కుమార్తెగా మనము ఆయన స్పిరిట్లోకి వెళ్ళలేమని లూథర్ గారు రాస్తూ ఉంటాడు. ఈరోజు మనలో ఉన్న ఆ సెరెనిటీని, ఆ పీస్ని, శాంతిని మనం తీసుకున్నట్లయితే యూనిటీ ఇన్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమలో ఉన్న, ఏకత్వంలో ఉన్న మహిమను, ఒకే ప్రార్థన, ఒకే విశ్వాసము, ఒకే బాప్టిజము, ఒకే రక్షకుడు, ఒకే ప్రభు, ఒకే సంఘము. ఈయన 7 సార్లు ఈ వన్నెస్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 7 times 7 సంఘాలకు చెప్పే సువర్తమానం మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథంలో ఆత్మ చెప్తున్న సంగతులు ఏమయ్యాయో మీరు తెలుసు. మనలో ఉన్న విభేదాలు మాని, భేదాలు మాని, ఆయన కొరకు సాత్వికముని భరించి ఆ భరించడం అనే దానిలోని వేరింగ్ ది క్రాస్, రక్తత్వాన్ని ధరించే నాయకత్వం అంది. వీ మస్ట్ బి ఎంప్టీ అవర్సెల్వ్స్. మనం రిక్తత్వం అనగా మనలో ఖాళీ చేసి ఇతరుల కొరకు ఆ ఖాళీ నింపే ఆ దీన మనస్సు, తగ్గింపు, త్యాగం, ఆ ఫోర్ బైరింగ్, ఇవన్నీ కూడా పౌలు ఈరోజు స్పష్టంగా సంఘానికి జ్ఞాపకం చేస్తూ, అప్పుడే హోప్ వస్తుంది, అప్పుడే మనలో జీవం వస్తుంది, అప్పుడే లోకానికి మనము ఇవ్వగలము ఒక సాక్ష్యమని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చాలాసార్లు ఈ విషయాన్ని మనం చూసినట్లయితే 3 qualities ఆఫ్ వర్త్ మనం చూస్తాం. ఈ తగ్గించటంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవునితో నడిచేవారు ఎలాగుంటారు. అవునుకు దేవునితో నడిచినప్పుడు ఎలాగ తగ్గించుకున్నాడు, అలాగే మోషే నడిచినప్పుడు ఎలాగ తగ్గించుకున్నాడు, అబ్రహాము దేవునితో నడిచినప్పుడు ఎలా తగ్గించుకున్నాడు. చాలా తగ్గింపు అనేది బైబిల్లో మనం ప్రతి పేజీలో చూస్తాం. ఎ వర్త్ వాక్ ఈజ్ హంబుల్. అదేంటిదంటే చాలా విలువైందంట. ఆయనతో నడవటానికి, వర్తవాయిల్గా ఉండటానికి విత్ ఆల్ లోలీనెస్, తగ్గింపు గల మనస్సు ఉన్నప్పుడే ఆయనతో మనం నడవగలం. ఆయన మనతో ఆయనతో పాటు నడవటానికి మనలో కావాల్సిన సులక్షణం. రెండోది వర్త్ వాక్ ఈజ్ జెంటిల్, చాలా మృదువైనది. అదేంటంటే అది సాత్వికం. మూడవది వర్త్ వాక్ ఈజ్ పేషెన్స్, ఓర్పుతో కూడింది. విత్ లాంగ్ సఫరింగ్, దీర్ఘకాలం భరించే ఆ గొప్ప మనసు మనం తీసుకోవాలి. ఈరోజు మన కుటుంబాల గురించి కూడా పౌలు మాట్లాడతాడు. అది 2 మీనింగ్స్ ఏంటంటే వర్త్ వాకింగ్ ఏంటంటే, ఒకటి ఫ్యామిలీలో వర్త్ వాకింగ్ కావాలి. మొట్టమొదటిగా ఫ్యామిలీ అనేది పౌలు తెలియపరిచి, మార్టిన్ లూథర్ గారు తెలియపరిచి, మ్యారేజ్ గురించి ప్రభు తెలియపరిచిన సాక్ష్యం ఏంటంటే
మ్యారేజ్ అండ్ పేరెంటింగ్ ఆర్ గ్రేట్ laboratories that teach loving forbearance. ఈ కుటుంబంలో వివాహం అన్నది చాలా గొప్పది. వివాహం ఉన్నప్పుడు దేవుని ప్రేమ భార్యలో, భర్తలో, బిడ్డల్లో మనం చూస్తాం. అవి మనకు ఒక ప్రయోగశాలలు. కుటుంబాలు లేకుండా, వివాహం లేకుండా చాలామంది ఈ రోజుల్లో వ్యక్తిగతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబంతో పని లేదు, భార్యతో పని లేదు, భర్తతో పని లేదు, సింగిల్ అవుట్ లైఫ్ని దేవుడు ఒప్పుకోవట్లేదు. యు మస్ట్ హ్యావ్ ఎ అలయన్స్ విత్ యువర్ స్పౌస్. కుటుంబాలు కలిసి ప్రార్థన చేసుకోవాలి, తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలి, బిడ్డలు కలిసి ప్రార్థన చేయాలి. ఈ ప్రయోగశాలలో ఓర్పు, శాంతి తాళించుకోవడానికి, గుర్తింపు పొందడానికి క్రిస్టియన్ మ్యారేజ్ అన్నాం. వీ కాల్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్. క్రైస్తవ హోలీ మ్యాట్రిమోనియం, పరిశుద్ధ వివాహం అంటాం. ఎందుకంటే పరిశుద్ధ వివాహంలో ప్రభు యొక్క సాత్వికము, దేని మనసు, ప్రేమ, అనురాగము, త్యాగము, వ్యక్తిగతంగా ఒకరొకరు ఒప్పుకోవడం, అర్థం చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ వివాహం. కుటుంబం స్థితిని దేవుడు ఎలివేట్ చేస్తున్నాడు. అందువల్ల కుటుంబంతో ఆనోకు దేవునితో నడిచాడు. ఆయన ఒక్కడే నడవలేదు, దయచేసి గమనించండి. హీ వాక్డ్ విత్ హిజ్ అలయన్స్ విత్ ఓన్ ఫ్యామిలీ. సంసారం ఉంది, బాధలు ఉన్నాయి, ఆయన కానీ దేవునితో ప్రతిరోజు నడిచాడు, ఎడతెగకుండా నడిచాడు అని రాయబడింది. దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ ది ఫ్యామిలీ అండ్ గాడ్. ఫ్యామిలీ ఉంటే ప్రార్థన కుదరదండి చాలాసార్లు అంటుంటాం. బెడ్లు ఉంటే ప్రార్థన కుదరండి అని అనుకుంటాం. కాదు, తప్పు. కుటుంబం లేకుండా దేవునితో ప్రార్థన చేయడం కష్టం. గాడ్స్ ఫ్యామిలీ, ఆయన తండ్రి దేవుడు, తల్లి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలను కట్టడానికి వివాహం ప్రారంభించాడు. మధ్యలో కొత్త నిబంధనలు వివాహానికి ఆయన అటెండ్ అయ్యాడు. చివరికి వివాహంలో కూడా, పరలోక పట్టణంలో కూడా దాని గురించి ప్రభు ప్రకటన తెలియపరిచాడు. ఈరోజు అందుకని క్రైస్తవం యొక్క ఐక్యమత్యము, ఐశ్వర్యం రావాలంటే కుటుంబం యొక్క ఐక్యతలోనే ఐశ్వర్యం ఉన్నది. కుటుంబం యొక్క ఐశ్వర్యాన్ని నీవు లేకుండా దేవుని ఐక్యమత్యాన్ని నీవు చాటించలేవు. ఆ చాటించడానికి క్రీస్తు యొక్క ఐక్యమత్యంలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మన ప్రభు ఒకే దేవుడు, ఒకే దేవుడుగా నీకు ఉండటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. వాకింగ్ టుగెదర్ ఇన్ యూనిటీ, కలిసి నడవటం. ఈ అధ్యాయం అంతా 4వ అధ్యాయం 1-6 వచనాలు కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృపలో ఈరోజు మనం నడవటానికి నిశ్చయించుకున్నాం. కాబట్టి నడిచే విధానం ఎలాగ ఉండాలి, నడిచినప్పుడు ఎలాగ మనం ఉండాలి. ఒకసారి అలెగ్జాండర్ ది గ్రేట్ చాలా కోపం వచ్చింది ఆయనకి. ప్రపంచమంతా జయిస్తూ వస్తున్నాడు. ఒక సైనికుడు ఆయన పేరు పెట్టుకున్నాడు అలెగ్జాండర్ అని. అతడు మాత్రము రూల్స్ రెగ్యులేషన్ పాటించట్లేదు. వ్యక్తిగతంగా ఆయన ఈ సోల్జరిజంలో కొంచెం బలహీనపడ్డాడు. నడవలేదు, లేవలేకపోతున్నాడు, సమయానికి యుద్ధంలో పనిచేయలేకపోతున్నాడు, సోమరుగా ఉంటున్నాడు. అందుకని ఆయన ఒకసారి వచ్చి దగ్గరికి వచ్చి పిలిపించాడు అలెగ్జాండర్. ఆయన పేరు అలెగ్జాండరే, ఆ సోల్జర్ పేరు కూడా అలెగ్జాండర్. అంటాడు, ఐదర్ చేంజ్ యువర్ వే ఆఫ్ లైఫ్ ఆర్ చేంజ్ యువర్ నేమ్. నీవు నీ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ స్వభావాన్ని మార్చుకో, కానీ ఇట్లా పేరు పెట్టుకుని నా స్వభావాన్ని నీవు తిరస్కరించవద్దు. యాజ్ ఎ క్రిస్టియన్స్గా, క్రీస్తు బిడ్డలుగా నీవు కూడా, నేను కూడా ఆయన పేరు పెట్టుకున్నాం క్రైస్తవులమని. మనలో ఉన్న లక్షణాలు, సులక్షణాలు లేకపోతే అది ప్రభువు అంగీకరించడు మనల్ని. హీ రిజెక్ట్. కృపలో మనం గమనించినట్లయితే ఆ లక్షణాలు, ఆ క్యారెక్టర్లు, ఆ గుణగణాలు ఏమైనాయో చూస్తే ఈ ఒక్క ఇంటర్నల్గా ఒక నీలో అంతర్భాగంలో ఉన్న నీ ఆత్మలో ఉండవలసిన లక్షణాల గురించి పౌలు జ్ఞాపం చేసుకుంది. ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఈజ్ హ్యూమిలిటీ. అసలు విధేయత, వినయ మనసు, ఈ తగ్గింపు అనేది రావడానికి ప్రధానమైన మూల రాతి సూత్రం ఏంటంటే హ్యూమిలిటీయే. రెండవది, ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఈజ్ జెంటిల్నెస్. మూలరాయి ముఖ్యరాయి అంటే మనలో మూలరాయి ముఖ్య ఉండాలంటే ఆ మృదువునెస్ నీ నుండి రావాలి. హర్షగా మాట్లాడతాం. భార్య పిలిస్తే ఏదో ఒక విధంగా మనం మాట్లాడతాం, భర్త పిలిస్తే ఏదో మనం మాట్లాడతాం. యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్. బిడ్డలు కూడా నీవు ముద్దుగా పిలవాలి. మనమైతే ఏరా పోరా అంటుంటాం, కానీ కొన్ని మతాలు అయితే వారు చాలా బేటా, చక్కగా మృదువుగా పిలుస్తుంటారు నాన్న అని. యు కాల్ దెమ్ ఇన్ జెంటిల్నెస్.
నీ బిడ్డలు నీవు గౌరవించకపోతే వారు నేను గౌరవించలేరు. పరమ తండ్రి నేను గౌరవించాలంటే నీ కుటుంబాన్ని గౌరవించుకోవాలి. మూడవ ఫౌండేషన్ స్టోన్ ఏంటంటే, ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఈజ్ పేషెన్స్. ఓర్పు లేకుండా ఈ పునాది రాయి త్రవ్వలేవు. బండ మీద సంఘం కట్టబడ్డాం, బండ మీద కట్టబడ్డ వాడు ఎలాగుంటాడు, నా మాటలను ప్రభు చెప్తున్నాడు కదా. ఈ మాటలు ప్రతి వాడు కూడా బండ మీద కట్టబడిన వాడు ఉండాలంటే తగ్గించుకోవాలి. బేరింగ్ విత్ వన్ అనదర్ ఇన్ లవ్, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒక్కొక్కరు కలిగి జీవించాలి. ఇది లేకుండా మనం ముందుకు వెళ్ళాము. కాబట్టి క్యారెక్టర్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీలో ఉన్న గొప్ప సులక్ష్యం ఏంటంటే ప్రాక్టికల్ థియాలజీ, అనగా వ్యక్తిగతంగా అనుసరించే విధానంలో చెప్పడమే కాదు కానీ బోధించడమే కాదు కానీ బోధలో నీవు నిలబడాలి. దీన్ని అపోస్తలుడైన పౌలు చక్కగా కొలుస్తూ యూనిటీ ఆఫ్ ఫార్మేషన్, వన్ బాడీ వన్ స్పిరిట్ మాట్లాడుతూ ఆయన ఒక చక్కని ఉదాహరణ చెబుతుంటాడు. నెక్లెస్ అంటాడు. నెక్లెస్, ఈ మెడకి హారం వేసినప్పుడు అందులో ధరించే ప్రతి వస్తువు కూడా ఒకటి నుంచి ఒకటి మోసగా కుట్టి హారాన్ని తయారు చేస్తూ ఉంటాం. అది నెక్లెస్ ధరించుకుంటాం. అలాగే ఆ మెడ చుట్టూ ఎలాగైతే అవి ధరించబడినప్పుడు ఆ నెక్లెస్ విలువ కనబడుతుందో, అందం ఎలాగొస్తుందో, క్రీస్తు బిడ్డగా నీలో ప్రతి సుగుణం కొట్టబడి అది నీవు హారంగా వేసుకో ఉన్నప్పుడే నీ జీవితంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. నీ జీవితంలో ఐక్యత కనబడుతుంది. నీ జీవితంలో తగ్గింపు కనబడుతుంది. ఆ యూనిటీ గురించి ప్రభు గట్టిగా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో యూనిటీ ఆఫ్ ఆర్డినెన్స్ అసలు అది జారీ చేశాడు నియమంగా. దేవుడు ఎలాగ ఉన్నాడో, దేవుని కుటుంబం ఎలాగ ఉండాలో జారీ చేసిన జాబితా మనం రాయబడింది. ఒకే బాప్టిజం, ఒకే ప్రభువు, ఒకే రక్షకుడు, ఒకే సంఘము. 7 సాముఖ్యమైన సార్వత్రిక నెంబర్ కాబట్టి ఆ సార్వత్రిక నెంబర్లో వాకింగ్ ఇన్ యూనిటీ నీ జీవితంలో రావడానికి అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, ఫ్రాన్సిస్ షెపర్డ్ గారు ఒకసారి, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ది వరల్డ్ టు బిలీవ్ దట్ జీసస్ క్లెయిమ్స్ are true and the Christianity is true unless the world sees some reality of the oneness of the true Christians. ప్రపంచం అంతా కూడా చెప్పుకుంది క్రైస్తవులు గొప్పవారు, నమ్మకస్తులు, జ్ఞానవంతులు, శక్తిమంతులు అని చెప్పుకోవటానికి ఆ క్రైస్తవ్యం అనేది నీ నుండి చూపించకుండా, నీ నుండి దాన్ని సాక్ష్యంగా చెప్పకుండా, నీలో ఉన్న ఆ సాల్ట్ లేకుండా, సాల్ట్లెస్ గురించి ప్రభు చెప్పాడు కదా. నిస్సారమైన సాక్షియుత గురించి ప్రభు చెప్పాడు. ఉప్పు నిస్సారమైతే ఎందుకు పనికిరాదు, త్రొక్కబడి పాడేయబడుతుంది. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తులో ఉప్పు కలిగినవాడు కాబట్టి రోమపత్రికలో ఆ విషయం రాస్తుంటాడు పౌలు 12 అధ్యాయం 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరి యందొకడు ఒప్పుకొనుచు గొప్పగా ఎంచుకోవాలంట. చాలాసార్లు నేను మాగా ప్రసంగం చేస్తే చాలు, ఇంకొకరు ఒప్పుకోరు, లేకపోతే ఇంకొకరు ప్రసంగం చేస్తే నేను ఒప్పుకోను. ఈ యొక్క వ్యత్యాసం సాతాను మనలో కలిగిస్తూ ఉంటాడు. ఆయన ఏం చెప్తాడు, బాగా నాకంటే చెప్పగలడా, నాకంటే అతను బాగా చెప్పగలడా, చేయగలడా అని చెప్పేవారు చాలామంది లేకపోలేదు. ఎవరికన్నది వారిదే, ఇంకొకరి మీద ఒకరు ఆధారపడాల్సిన పని లేదు. యాక్సెప్ట్ ఈచ్ అదర్ ప్లేస్. ఒకరినొకరు సహించి భరించి ఆరాధనలో బయట కూడా, మీ ఉద్యోగాల్లో కూడా, మీ కుటుంబంలో కూడా ఆ తగ్గింపు అనేది చాలా అవసరం. ఒకరినొకడు అనురాగం గలవారు ఉండాలని పౌలు విస్తారంగా తన పత్రికలో జ్ఞాపం చేస్తున్నాడు. అందువల్ల ఎ క్లియర్ డిఫరెంట్ వే టు వాక్, ఒక స్పష్టమైన వాకింగ్ ప్రిన్సిపల్ ఆయన మనకు నేర్పే రోజు. ఎలాగ నడవాలి, ఎలాగుంటే బాగుంటుంది. అమెరికా దేశంలో మనం గమనించినట్లయితే ఆర్లింగ్టన్ అనే ప్రదేశంలో బరీల్ గ్రౌండ్ ఉంది. ఆ బరీల్ గ్రౌండ్ ఏంటంటే ప్రపంచంలో సివిల్ వార్లో చనిపోయిన వారందరికీ ఒకే చోట ఆయన తయారు చేసిన సమాధుల తోట. అమెరికా దేశంలో చాలా ఎక్కువగా సమాధుల తోటలు ఉంటాయి. ఎందుకంటే వారు దేశాన్ని రక్షించుకోవటానికి, వారి దేశాన్ని కాపాడుకోవటానికి సివిల్ వార్లో చనిపోయిన వారి యొక్క సంఖ్య లక్షల్లో ఉంటుంది. దేశం కొరకు వారు పాటుపడ్డారని ఒక గాడ్ ఏం చేశాడంటే సమాధి నడుస్తూ 8 గంటలు పనిచేస్తాడు 8 అవర్స్. ఈ 8 అవర్స్లో ప్రతిసారి కూడా ఆయన క్రొత్త డ్రెస్ ధరిస్తాడు, క్రొత్త షూస్ వేసుకుంటాడు. ఆ సమాధుల తోటలో ఆయన నిమిషం కూడా కాలేకుండా పనిచేస్తూ ఉంటాడు. 21 సెల్యూట్ చేస్తుంటాడు.
21 నిమిషాల పాటు ఆ సమాధిలో తిరుగుతుంటాడు. 21 కొన్ని సెకండ్లు ఆయన సమాధి ముందు నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రతి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఎయిర్ కట్ చేసి ఆయన ఒక గొప్ప చరిత్రలో తనకున్న భక్తిని చాటించుకుంటాడు. ఎవరు విజిట్ చేసినా చేయకపోయినా 8 అవర్స్లో మాత్రము ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా పనిచేస్తూనే ఉంటాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? ఇది జూలై 2వ తారీఖు 1937లో నుండి ఆయన పనిచేస్తున్నాడు. ఇంకా ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన పనిచేస్తున్న కారణం బట్టి ఎండలో కానీ, వానలో కానీ, చలి కానీ, మంచు కానీ ఏదొచ్చినా కూడా తన ప్రయాణంలో లెక్క చేయలేదు. జంకకుండా కాపలదరగా కాస్తూ ఉంటాడు. సిగ్గుపడ్డు ఎదురు చూసిన వారు చూడకపోయినా, నమ్మకపోయినా, ఎవరు లెక్క చేయకపోయినా తన పని మాత్రం చేస్తూనే ఉంటాడు. ఇలాంటి సమయంలో ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే, నేను ఈ సమాధుల్ని కాయటం కాదు, కానీ ఈ సమాధుల లోపల ఉన్నవారు ప్రపంచ దేశం కొరకు పడిన పాటు, వారు త్యాగం చేసి వారి ప్రేమను, వారి సాత్వికాన్ని, వారి దీన మనస్సుని తగ్గించుకొని మరణించాలని ఒప్పుకొని వారు చనిపోయిన ప్రదేశంలో వారు పాతిపెట్టారు. కాబట్టి వారి గురించి నేను ఈ ఆరాధన, ఈ యొక్క తీవ్రమైన ఈ కాపలా కాస్తున్నాను. వారి గురించి నేను జ్ఞాపం చేసుకుంటున్నాను. అంత యూనిటీ ప్రపంచంలో, అమెరికా దేశంలో ఉన్న యూనిటీ గురించి వారందరూ ఎట్లా పనిచేశారో అదే విషయాలు క్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు ప్రపంచమంతటిలో ఏకత్వాన్ని, యూనిటీ గురించి మాట్లాడుతూ క్రైస్తవం యొక్క ఐక్యతను గుర్తించినప్పుడు మనం కూడా ఆయన ఐక్యతను కాపాడటానికి మన వాలంటీర్నెస్ ఎలా ఉండాలి, మన హార్డ్షిప్, మన సర్వీస్, మన ప్రేమ, మన త్యాగం, మన విశ్వాసం ఎంత బాగుండాలో అనే గుర్తింపు కోసం ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది. ఎంతమంది ఆ పని చేయలేరు, కానీ ఒకడే చేస్తున్నాడా? అతను ఒక్కడే చేశాడు. తర్వాత చాలామంది రిక్రూట్ చేస్తున్నారు, వారందరూ చేయలేకపోయారంట. అతను ఒక్కడే ఎందుకు చేయగలుగుతున్నాడంటే అతనిలో నియమం ఉంది, క్రీస్తు నియమం. ఆయనలో దేవుని కొరకు తన హృదయాన్ని అర్పించాడు, దేవుని కొరకు తన త్యాగాన్ని తెలియపరిచాడు. దేవుడు కూడా మన కుటుంబంలో ఎంతో గొప్ప ఆనందం తీసుకోవాలంటే ఏం చేయాలి? చాలాసార్లు సంగీతం మనందరికీ ఇష్టమే, చాలా మంచి పాటలు పాడతారు మీరు కూడా. ఈ సంగీతంలో కష్టమైన పని ఏంటంటే సెకండ్ లీడర్షిప్. మొదట వేసి పీడీలు వేసేవారు బాగా వేస్తారు, కానీ సెకండ్ పీడీలు వేసేవారు వెరీ వెరీ హార్డ్గా ఉంటుంది. వారు దొరకరంట. అది ఎవరైనా కావచ్చు. సెకండ్ పీడీలు వేసేవారు చాలా మృదుంగా ఈ మొదట వేసేవారికి అందిస్తూ ఉంటారు, రీడింగ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారిదే కష్టం. వారు లేకపోతే మృదువున ఉండదు. వారు అసలు సమస్య 2వ వరుసలో ఉన్న వారిదే సమస్య. మనం కూడా క్రీస్తు ప్రభు వారు మన కొరకు త్యాగం చేశాడు. 2వ వరుసలో, 2వ రాకడలో ఉన్న మనము మన హార్డ్షిప్ ప్రభుకు అందించాలి. మన హస్తాలని, మన హృదయాన్ని ప్రభువుకు అందించాలి. మన హృదయాన్ని ప్రభువుకు తెరిచి ప్రార్థన చేయాలి. ఏడుపు కూడా ప్రార్థన చేస్తారు. యెరూషలేము దేవా మీకు ఇప్పుడు వెళ్ళించాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే వారు రాబోయే భవిష్యత్తు గురించి, సంఘం గురించి ప్రార్థన చేస్తారు. ద వే యూ వాక్ ఈజ్ అప్ టు యూ. నీకు నీవే సమర్థించుకోవచ్చు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. నీకే దాన్ని ప్రభు ఇచ్చాడు. ఒకసారి ఒక తల్లి ప్రార్థన చేస్తుంది, భక్తురాలు ఎలాగ ప్రార్థన చేసిందంటే ఏంటంటే ప్రభుకి ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాకు మంచి జ్ఞానం అయి నా భర్తను అర్థం చేసుకోవడానికి, ప్రభువా నేను నా కుటుంబంలో తప్పు చేసిన వారిని క్షమించడానికి, ప్రభువా మరి ఓర్పుతో సమస్యను ఎదుర్కోవడానికి ప్రార్థన అన్ని చేస్తూ చివరిలో ప్రార్థన చేస్తుంది. బట్ లార్డ్, ఏంటి ఆ ప్రేయర్ అంటే, ఐ డు నాట్ ప్రే ఫర్ ది స్ట్రెంగ్త్, నాకు బలమని ప్రార్థన చేయట్లేదు. ఫర్ ఇఫ్ యూ గివ్ మీ స్ట్రెంగ్త్ ఐ విల్ బీట్ హిమ్ టు డెత్. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నేను అన్నిట్లో గెలుస్తున్నాను, కానీ నాలో ఉన్న బలహీనతను కూడా నేను చెప్పుకుంటున్నాను. నా శక్తి ఎక్కువైపోతే నేను ఇతరుల్ని కొడతానేమో, కాబట్టి అది నాకు వద్దు. నేను బలమని ప్రార్థన చేయటం లేదు నాయన, ఒక మంచి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. నేను ఎక్కువ బలంగా ఉన్నా కూడా నేను పాపం చేస్తాను, కాబట్టి స్ట్రిక్ట్ మై స్ట్రెంగ్త్, నన్ను సరిగా చేసి నడిపించు ప్రభు అని
ఆ తల్లి ప్రార్థన చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మనము వివాహ విషయంలో మనమందరం కూడా దేవునికి జవాబుదారులుగా ఉండాలి. ఒకసారి షష్ఠి పూర్తి జరుగుతుంది. వివాహమై 60 సంవత్సరాలు అయిందంట. వివాహమై 60 సంవత్సరాలు దాటింది. ఆ షష్ఠి పూర్తి రోజు అందరూ కూడా మంచి అభినందన చేపట్టారు. అప్పుడు వారు అడిగారంట, ఏంటి మీ వివాహ జీవితంలో ఎందుకు ఇలాగ మీరు ఎలాగ ఉండగలుగుతున్నారని అన్నప్పుడు హస్బెండ్ రెస్పాండ్ ఇచ్చాడంట. ఏంటి ఇచ్చాడు? వెన్ వీఆర్ ఫస్ట్ మ్యారీడ్ వీ కేమ్ టు ఎన్ అగ్రిమెంట్. వివాహం రోజే మొట్టమొదటి రోజే ఒక అగ్రిమెంట్కి వచ్చి ఏంటంటే, ఐ వుడ్ మేక్ ఆల్ ది మేజర్ డెసిషన్స్. ఇంట్లో పెద్ద పెద్ద ఎన్ని కూడా నేను చేస్తాను అని చెప్పినప్పుడు భార్య ఏం చెప్పాను, మై వైఫ్ వుడ్ మేక్ ఇట్ ఆల్ ది మైనర్ డెసిషన్స్. చిన్నవన్నీ కూడా నా భార్య చేస్తానని ఇద్దరం ఒప్పుకున్నాము. అందువల్ల మా వివాహంలో చాలా ఆనందంగా జరిగిపోతున్నాయి అని చెప్పినప్పుడు అమ్మగారు వెంటనే చెప్పారు ఇంకొకటి. ఏంటంటే ఆమె చెప్పిందంటే, అండ్ ఇన్ 60 years ఆఫ్ మ్యారేజ్ వీ హ్యావ్ నెవర్ నీడెడ్ టు మేక్ ఏ మేజర్ డెసిషన్స్. 60 సంవత్సరాలు ఎప్పుడు కూడా పెద్ద డెసిషన్ ఎప్పుడు చేయలేదంట, అన్ని చిన్నయే. ఎంత మధురంగా మాట్లాడడం చేశారండి. కాంపెన్సేషన్ పెద్ద ఎప్పుడు చేయలేదండి, 60 సంవత్సరాలు కూడా చిన్న చిన్నవి చేసుకుంటూ వచ్చాము, సమస్యలు లేవు అందుకని అని ఆమె చాలా స్పందించి మాట్లాడిందంట. వాకింగ్ ఇన్ ఎ వే దట్ ఆనర్ క్రైస్ట్. మనం నడిచేదాన్ని బట్టి దేవుడిని మాయపరుస్తాం. దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన విశిష్టమైన మాటలు మనం తీసుకున్నప్పుడు మనలో ఆ కాన్ఫ్లిక్ట్ రాదు. కాన్ఫ్లిక్ట్స్ కామన్ అన్నారు. సంఘర్షణ ఘర్షణ సాధారణం, బైబిల్లో ఉన్నది. అసలు అది లేకుండా లేదు. బైబిల్ సృష్టి ఆది నుండి సంఘర్షణ ప్రారంభించాడు. అబ్రహాం లింకన్ గారు మాట్లాడుతూ ఆయన కోట్ చేస్తూ ఉంటాడు కొన్ని మంచి. బైబిల్లో మొట్టమొదటి పేజీలోనే ఆది తల్లిదండ్రుల కుమారుడు కయ్యూను ఏబేలు ఒక్క చిన్న తప్పు కాదు, వారి వ్యత్యాసం ఏంటంటే ఈర్ష్యాభావం కలిగి కయ్యూను ఏబేలును మరణింపజేశారు. ఆ విషయాన్ని మాకు తెలుసు. సివిల్ వార్ కూడా, లేకపోతే మన కుటుంబాల్లో కూడా యుద్ధాలు వస్తూ పోతుంటాయి. బైబిల్ అయితే దాన్ని మందలించి ఒక నీతిని మనం తెలియపరచుకుంటున్నాడు ప్రభువారు. ఆయన మాట్లాడుతూ ఈ మాటలు మత్తయి సువార్త 12:25 ఏ హౌస్ డివైడెడ్ అగైన్స్ట్ ఇట్ సెల్ఫ్ కెనాట్ స్టాండ్. ప్రభు చెప్పాడు, రాజ్యానికి వ్యతిరేకంగా ఇంకొక రాజ్యం నిలబడలేదు. దేవుని రాజ్యాన్ని మీరు అంగీకరించినట్లయితే అది మీరు మీ ముందు అంగీకరించండి. నేనే దేవుని రాజ్యం, నా రాజ్యం మీకు తెలియపరచుకుంటున్నాను. ఏంటి ఆ రాజ్యం అంటే తను తాను తగ్గించుకోవాలి హెచ్చించబడటానికి. ఈ విషయాన్ని పాత నిబంధనలో కూడా మలాకీ గ్రంథంలో ఆయన మాట్లాడుతూ, మలాకీ గ్రంథం కాదు మేక గ్రంథం ఆమోస్ గ్రంథంలో 3:3 దేవుడు మానవులకు ఒక ప్రశ్న వేశాడు. ఏంటంటే, సమ్మతించకుండా ఇద్దరు కూడా నడుస్తారా? ఇద్దరు కూడా సమ్మతించకుండా నడవలేరు. ఇశ్రాయేలు దేవుడు సమ్మతించి నడుస్తున్నాడు, నీతో నడుస్తున్నాడు. సంఘ సమస్యల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ సమస్యలో కూడా దేవుడు మాట్లాడతాడు. ఇర్మీయా గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. ముగిద్దాం. ఏంటంటే 14:5 ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలం వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశమై ఉన్నావు. అసలు మన కుటుంబానికి దేవుడిని ఆహ్వానించకుండా ఆయన విదేశీయుడిగా పెట్టడం ఏంటి? ఈ విషయాన్ని ఇర్మీయా గ్రంథంలో మాట్లాడుతుంటాడు. మా దేశంలో సమస్యలు ఉన్నాయి, మన కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యల్ని తీర్చడానికి సమాధానకర్తకు దేవుడు మీ మధ్య నిలబడ్డాడు. సమస్య జ్ఞానం దేవుని సమాధానం మీ గృహాలకు మీ కుటుంబాలకు తలుపులకు కావలు ఉండాలని పౌలు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఏ రాత్రి వేళను కూడా బస్సు వేయకుండా గుడారం వేయకుండా ప్రయాణిస్తున్న వాళ్ళే ఎందుకున్నావు తండ్రి? చాలాసార్లు ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవుడు, కానీ గుడారంలో రావట్లేదంట. చాలా ఆశ్చర్యంగా రాస్తాడు ఇర్మీయా గ్రంథంలో. దేవుడు పరాయివాడా పరదేశి అన్నట్టుగా వారు చూస్తూ ఉంటారంట. అలాంటి స్వభావం మనకు ఉండకూడదు. ఆయన మన మిత్రుడు. వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసు మనకు మిత్రుడు. ఆయన్ని ఆకర్షించే విధానంలో మనం ఉండాలి. మత్తయి సువార్త 12 కూడా ఆ విషయాన్ని ప్రభు తెలియపరిచాడు. తనకు తానే విరోధంగా వేరు వలన ప్రతి రాజ్యం పాడైపోతుంది. తనకు తాను విరోధంగా వేయపట్నమైనను ఏలైను నిలవదు. అగెనిస్ట్ గాడ్ దేర్ ఈజ్ నో కమ్యూనిటీ. అగెనిస్ట్ గాడ్ దేర్ ఈజ్ నో చర్చ్. అగెనిస్ట్ గాడ్ దేర్ ఈజ్ నో కంట్రీ. దేవునికి వ్యతిరేకంగా ఏ దేశము ఏ మనిషి
ఎవరు ఉండటానికి వీలు లేదు. అలా ఉన్నట్లయితే అది పతనం అవుతుంది అని ప్రభువు తెలియపరుచుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో ప్రభు కోరేది ఈరోజు ఒక మంచి ఉద్దేశం నీ నుండి ప్రభు కోరుకుంటున్నాడు. ఆయనతో నడిచే విధానం కావాలి, ఆయనతో కొనసాగే విధానం కావాలి, ఆయనతో ప్రార్థించే విధానం కావాలి. అందుకే సాత్వికం మనం ఎన్నుకోవాలి, మరి దీని మనస్సు ఎన్నుకోవాలి. రెండు కూడా మన దేహంలో మన ఆత్మలో ఒకే ప్రక్కన ఒకే చోట ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో అలా ఉండటానికి నిన్ను ప్రభు అడుగుతున్నాడు. అందుకే మన కీర్తన పుస్తకంలో యూనిటీ గురించి చక్కని మాట రాయబడింది. వాట్ డస్ ఏ హెల్తీ చర్చ్? యూనిటీ లేకపోతే సంఘం ఎలాగుంటుందో ప్రభు చూస్తున్నాడు. అందువల్ల మన సంఘంలో దేవుడు మనం కోరేది ఒకే దేవుడు, ఒకే ప్రభు ఉండటానికి మనందరూ లేచి ఆయన సన్నిధిలో తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒకే దేవుడుగా మనకు ఉన్నట్లయితే, ఒకే సంఘంగా మనం ఉన్నట్లయితే, ఒకే ఆరాధనలో ఉన్నట్లయితే, ఒకే ఆత్మతో ఉన్నట్లయితే, ఆ యూనిటీలో మనం నిలబడటానికి ఈ పాట మనం పాడాలి. 264 కీర్తన, ద చర్చ్ వన్ ఫౌండేషన్. ఈ సంఘ పునాది క్రీస్తు యేసే, దక్కించి యేసు దీన్ని వాక్యపు రెట్టించాడు. ఈ సంఘపు పునాది క్రీస్తేసే దీసుడు, దక్కించే యేసు దీని వాకులెటిన్, పైనుండి వచ్చి పెళ్ళాడే నేను. ఈ సంఘపు పునాది క్రీస్తేసే దేవుడు, ఒక్క దేవుడి ఒక్క విశ్వాసము, ఒక్కటే జన్మనిచ్చు, ఒక్క కుటుంబము, ఒక్క ప్రసాదము, ఒకే సునామము, నిరీక్షణమొక్కటే నిరంతరాతికి. ఈ సంఘ పునాది యేసు మీద కట్టబడింది కాబట్టి మార్టిన్ లూథర్ గారు కూడా ఆ ఒక్క దేవుడు దేవుడిని అయిన ఆత్మరాని చక్కని పాట పాడి సంఘపు పునాదులను జ్ఞాపం చేశారు. ఈ రాత్రి, మధ్యాహ్నం, ఈ పగలు, ఈ దినాల్లో, దిద్దుబాటు దినాల్లో ఒక్క దేవుడు మన ప్రభు, మన రక్షకుడు అన్నట్లయితే, ఒకే సంఘంలో నీవు ఆయన బాప్టిజం పొంది, ఆయన శక్తి పొంది ఆ రక్షణలో నిలబడటానికి, వాకింగ్ విత్ హ్యూమిలిటీ, దేని మనసు కలిగి ప్రార్థించి నడిచే శక్తి మనం పొందటానికి, ఐకమత్యంతో నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చానుగాక. ఆమె సమస్య జ్ఞానం చదివి సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు యేసుక్రీస్తు వలన కావలి విడునుగాక. ఆమె.